హాయ్ హలో అండి. మనము ఒక టాపిక్ చెప్పుకుందాం. అష్టమి కష్టదినమా? మనలో చాలామందికి అష్టమి తిథి మంచిది కాదనే అభిప్రాయం ఉంది. కానీ అష్టమి వ్యాధినాశిని అనేది ప్రసిద్ధ వాక్యం. అంటే అష్టమి తిథి నాడు అనారోగ్యంతో వైద్యుని సంప్రదించిన, ఔషధాన్ని సేవించిన సత్వరం శుభ ఫలితం కలుగుతుందని చరక సంహిత చెబుతోంది. మరి అష్టమి నాడు పుట్టిన కృష్ణుడు ఎందుకు అన్ని కష్టాలు అనుభవించాడు అనేది మరో సందేహం. నిజానికి అష్టమి 8 శక్తుల సమ్మేళనం. అవే అష్టభార్యల రూపంలో కన్నయ్యను వరించి కాపాడాయి. అలాగే అష్టమి తిథి దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది అంటారు. ఎందరు రాక్షసులు మట్టుబెట్టాలని చూసినా నల్లనయ్య ఆయువు అష్టమి తిథి అంత గట్టిదైనందునే శ్రీహరి చిద్విలాసంగా ఉండగా వారంతా హరి అన్నారు. ఒక్క అష్టమి అనే కాదు, ప్రతి తిథి మంచిదే. అయితే ఆ రోజును మనకు అనుగుణంగా మలుచుకుంటేనే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. కృష్ణుడు చేసి చూపింది మనం అర్థం చేసుకొని ఆచరించాల్సింది ఇదే. ఓకే, నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.